దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు ధ్యానించుటకై పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనము చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము భయభక్తులు కలిగిన స్త్రీ గురించి సొలొమోను గారు వివరించిన వివరణను మనము ధ్యానించుకుంటున్నాము. జాగ్రత్తగా వింటూ ఆలకిస్తున్నారు కదా. యెహోవా దేవుని ఆరాధిస్తూ ఆయన దేవుని ఆజ్ఞలకు లోబడుచు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ జీవిస్తున్నవారు జ్ఞానవంతులు. ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, దేవునితో సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ మనము జీవిస్తున్నవారు జ్ఞానవంతులు అని సొలొమోను గారు అంటున్నారు. అట్టి వారిలో స్త్రీలు ప్రత్యేకంగా కొనియాడబడతారని పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు వివరిస్తున్నారు. కొనియాడబడిన స్త్రీ, ఆ కొనియాడబడిన స్త్రీ యొక్క సౌందర్యం అది పైకి కనిపించేది కాదు. అదేమిటంటే అది లోతైన సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు. ఎప్పుడైతే లోతైన సౌందర్యవంతురాలు ఎప్పుడు బాహ్య సౌందర్యం కంటే ఎక్కువ సౌందర్యంగా ఉంటుంది. ఎందుకని? ఎప్పుడు వినయ మనస్సుతో ఉంటుంది కాబట్టి ఆవిడ ఆ స్త్రీ యొక్క ముఖ సౌందర్యము చాలా బ్రైట్గా, చాలా బ్రైట్గా కనిపిస్తుంటుంది. ఎందుకని? ఆవిడ సౌందర్యం ఎక్కడుంది? అది పైకి కనిపించేది కాదు, లోతైన సౌందర్యం కనుక. అది హృదయ సౌందర్యం. దాని గురించి చెప్తున్నాను నేను. హృదయ సౌందర్యం కానీ ఉంటే ఆ స్త్రీ కొనియాడబడుతుంది, జ్ఞానవంతురాలని పిలువబడుతుంది, ప్రభువుచే ఆశీర్వదింపబడుతుంది. హృదయము దయా సత్యముతో నిండి ఉంటుందని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో సొలొమోను గారు వివరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి హృదయముతో ఉన్న స్త్రీ గౌరవనీయురాలు, మాన్యురాలు. గౌరవనీయురాలు, మాన్యురాలు. మాన్యురాలంటే శ్రేష్ఠురాలు అని అర్థం. నీతిమంతులు కూడా. అలాంటి స్త్రీ నీతిమంతురాలు కూడా. అందుకే పరిశుద్ధ గ్రంథములో సొలొమోను గారు వ్రాస్తున్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33లో నీతిమంతుల నివాస స్థలమును దేవుడు నిత్యము ఆశీర్వదిస్తాడని వ్రాయబడి ఉంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఆమె నివాసము కూడా, అనగా నివాసం అంటే ఆమె కుటుంబము కూడా
దేవునిచే ఆశీర్వదింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందును బట్టి పేతురు కూడా తను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5లో వివరించినట్లు ఏమని వివరించాడు? పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనము ఏమని రాశారు? జ్ఞానము గల స్త్రీ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుని కృపను పొందుకుంటుందట. ఎంత అద్భుతమైనటువంటి మాట సొలొమోను గారు రాశారు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటుందట. ఆ దీన మనస్సు వస్త్రము ధరించుకున్న ప్రతి స్త్రీ కూడా దేవుని కృపను పొందుకుంటుందట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దీన మనస్సు కలిగి ఉండి ఆయన రెక్కల చాటున ఆయన యందు మనము హెచ్చింపబడుటకై ఆయన కృప కొరకు మనము ప్రార్థనలు చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? గట్టి విశ్వాసముతోనూ, గట్టి నమ్మకముతోనూ, పరిశుద్ధ హృదయముతోనూ ఆయన యందు మనం హెచ్చింపబడుటకై ఆయన కృప కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మీరు ప్రార్థన అనేది పట్టుదలతో దాని మీద ఉంటారో మీరు గౌరవించబడిన వారే, మీరు శ్రేష్ఠులే, శ్రేష్టమైన వారే. ఎప్పుడు మనం అలా ఉంటే, ఎల్లప్పుడూ కానీ అలా ఉంటే మన కుటుంబము కూడా దేవునిచే ఆశీర్వదింపబడుతుందట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి తెలిసింది ఏమిటంటే, మనము నిత్యము ఆయన కృప పొందుకోవాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి దీనత్వముతో, ఎల్లప్పుడూ దీనత్వముతో, అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ దీనత్వంగా మనము మెలుగుతూ మనము జీవిస్తే మనకు తప్పకుండా దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన పరలోక ఆశీర్వాదాలు కూడా మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీ యందు మేము భయభక్తులతో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించయ్యా. వింటూ కూడా తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని నాయన నిన్ను వేడుకొంచుంటున్నాను తండ్రి. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నీ యొక్క కృపను మేము పొందుకునేటట్లుగా మా హృదయాలను, మా మనసులను నీకు స్వాధీనపరచుకో తండ్రి. మమ్మల్ని నిత్యం ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ తండ్రి మేము ఆనందముతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మేము ఎల్లప్పుడూ తండ్రి ఆనందముగా ఉండాలంటే నాయన, మేమందరము ఒకరికొకరము దీన మనస్సు కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.